ఓం శ్రీ గణేశాయ నమః. జయం తల్లి ఛానల్కు స్వాగతం. నిన్న కార్తీక పౌర్ణమి అందరూ బాగా చేసుకున్నారా? మనం ఏ గుడికి వెళ్ళినా అంత చక్కగా శుభ్రంగా చేసి ముగ్గులేసి చాలా అందంగా ఉంటుంది కదా. ఇదంతా ఎవరు చేస్తారో అనుకుంటాం కదా. అసలు ఆలోచన కూడా వస్తుందో లేదో తెలియదు. మేమైతే మా ఊరి రామాలయానికి ఒక 10 మంది నిన్న మధ్యాహ్నమే వెళ్ళి మొత్తం శుభ్రం చేసేసి కడిగేసి ముగ్గులు పెట్టేసాం గుడి ఆవరణ అంతా. తర్వాత గుడిలో ఉన్న పాత ప్రమిదలన్నీ తీసి శుభ్రంగా కడిగేసి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాము. అవసరమైనవన్నీ తెప్పించుకున్నాము. నువ్వుల నూనె, ఒత్తులు, పసుపు, కుంకుమ, గంధము ఇలా అన్నీ తెప్పించాము. ఆ ప్రమిదలన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్లును గంధం బొట్లు పెట్టి ఆయిల్ వేసి ఒత్తులు పెట్టేసి ఒక పక్కన అమర్చేసాం ప్రమిదల్ని. అంతా అయ్యాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళి సాయంత్రం పూజ టైంకి మళ్ళీ ఇంటి దగ్గర పూజ చేసుకుని మళ్ళీ వచ్చేసాము గుడికి 6 6కి మా పంతులు గారు వినాయకుడు పూజ చేసి 1,00,000 ఒత్తులు తెచ్చుకున్నారు ఒకళ్ళు. అవి వెలిగించుకున్నాక మేము అమర్చిపెట్టినవన్నీ కూడా వెలిగించారు. మేము చేసిన వాళ్ళమే కాకుండా గుడికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా ప్రమిదలు తీసుకుని వెలిగించుకున్నారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టుకుని వెలిగించుకున్న వాళ్ళు కూడా వెలిగించుకున్నారు. 365 ఒత్తులు వెలిగించుకుంటారు కదా పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి అలా వెలిగించుకున్నారు. చాలా బాగా జరిగింది మా కార్తీక పౌర్ణమి అయితే. నాకు బాగా వీడియో తీయటం అయితే కుదరలేదు. పల్లెటూళ్ళలో ఇలా ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటే అంత బాగుండదు చూడటానికి. ఏదో ఇలా తీశాను. చాలా సందడిగా బాగా గడిచింది మాకు కార్తీక పౌర్ణమి. మీరందరూ ఎలా చేసుకున్నారో కొంచెం కామెంట్ పెట్టండి.